సిరాజ్‌కి తన పాత టీంల మీద పగేంటో కనుక్కోవాలి. మొన్న ఆర్‌సీబీ అయిపోయింది. వాళ్ళని దున్నేసాడు. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌కి వచ్చి ఈళ్ళని దున్నాడు. మరి ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు ఈ ఛానల్ గనక కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ చెప్పండి. నేను ఆల్మోస్ట్ ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఇంకా మ్యాచ్‌లోకి వెళ్ళిపోతే సిరాజ్ జీటీ ఆడుతుందంటే సిరాజే కనిపిస్తున్నాడు. మిగతా అందరూ కమ్మేస్తున్నాడు అనమాట. ఏం బౌలింగ్ వేసాడు. ఓకే, హైదరాబాద్ పిచ్ తనకు తెలుసు బాగానే కాదనట్లేదు. మరి ఇంత దారుణంగానా? సన్నివేశం ఇది. ఫస్ట్ ఐపీఎల్ నన్ను తీసుకొచ్చింది వీళ్ళేనే, వీళ్ళకి నేను రుణపడి ఉంటాను అని అదేం లేదా, ఫీలింగ్స్ ఏ లేవా ఆ మనిషికి? అంత దారుణంగా బౌలింగ్ వేస్తే 4 వికెట్లు తీసాడు, 17 రన్స్ ఇచ్చి. నేను చూస్తే ఏంటా ఇది అనిపించింది. ఇంకా సమేత గురించి చెప్పేదేం లేదు. మనం 300 ఎక్స్పెక్ట్ చేస్తాము, వాళ్ళు కొట్టరు. ఆ రోజులు అయిపోయినాయేమో ప్రస్తుతానికి. మళ్ళీ వీళ్ళందరూ ఎప్పుడు నిద్రలేస్తారు బ్యాట్స్మెన్లు, ఇంకా అప్పుడు చూడాలి. ప్రస్తుతానికి అయితే వీళ్ళందరూ నిద్రపోతున్నారు బ్యాట్స్మెన్లు, నాకైతే అనిపిస్తుంది. కానీ ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ కి, హెచ్సిఏ మేనేజ్మెంట్ కి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్ కి ఏదో చిన్న గొడవ జరుగుతుంది. దాని వల్ల కూడా పిచ్ ఏదో చేంజ్ చేశారు ఇట్లా కూడా అంటున్నారు. అవన్నీ మనకి తెలియదు, దాని నుంచి ఎక్కువ మాట్లాడి. కానీ ఈ గొడవలు కరెక్ట్ కాదు. టికెట్ దగ్గర వాటి గురించి వచ్చింది గొడవ నాకు తెలిసింది. మాకు ఎక్కువ టికెట్లు కావాలని ఎస్సీ అడుగుతుంది, వీళ్ళు ఇవ్వట్ల. అన్నట్లు ఇస్తారు, మేము మీకు 30 ఇస్తున్నాం, ఇంకా ఎంత ఇస్తాం అంటున్నారు. వాళ్ళే మా 30 కాదు 50 కావాలని ఏదో అడుగుతున్నారని నాకు తెలిసింది. అక్కడ ఒరిజినల్గా ఏం జరుగుతుందో తెలియదు, కానీ చెడిందని మాత్రం అర్థమవుతుంది. వీళ్ళు ఆట కూడా టైంకి పడిపోవడంతో అది ఇంకా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది ఫ్యాన్స్ కి. అది నేను అర్థం చేసుకోగలను. మనం ఏం చేయలేని దానికి, అంతా వాళ్ళ చేతి ఉంటుంది, వాళ్ళ ఏదో పైన ఉంది, ఏమవుద్దో చూద్దాం. ఈ మ్యాచ్ లోకి వచ్చేస్తే అభిషేక్ శర్మ కొంచెం అట్లా ఆడడం కానీ తను ఆడతాడేమో అనుకున్నా, కానీ నువ్వు నా మీద అట్లా ఆశ పెట్టుకుంటా అన్నట్లు అవుట్ అయిపోయాడు. ఆకాష్ చోప్రా వీళ్ళు అనలైజ్ చేస్తూ కూడా తను ఎక్కువగా లాస్ట్ సీజన్ ఏమో ఫ్రంట్ ఫుట్ మీద వెయిట్ చేసేవాడు బంతి కోసం, ఈ సంవత్సరం బ్యాక్ ఫుట్ మీద వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ ఫ్రంట్ ఫుట్ మీదకి వచ్చేస్తే నయం అంటున్నాడు. ఒక బ్యాటర్ కి అది చాలా చిన్న అడ్జస్ట్మెంట్. ఆ చిన్న అడ్జస్ట్మెంట్ తో తన ఆటతో మారిపోవచ్చు. అది చేసుకుని నెక్స్ట్ మ్యాచ్ అని ఆడతాడని చూడాలి. ట్రావెల్ జెట్ గురించి చెప్పేది లేదు, తను ఏ మూడ్ లో ఉన్నాడు ప్రస్తుతం నాకు తెలియదు, కానీ చాలా దారుణంగా ఆడుతున్నాడు. ఇషాన్ ఒక్క మ్యాచ్ ఆడాడు ఫస్ట్ మ్యాచ్, ఇంకా ఊపు నుంచి తేరుకోలేదు కుర్రోడు. తర్వాత ఇంకే మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్ అంతే దరిద్రంగా అవుట్ అయ్యాడు, దరిద్రంగా ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డి ఏదో బాధేస్తాడు పీకేస్తాడు పెట్టుకుంటే వన్డేలు ఆడుతున్నాడు. T20లో వన్డే ఆడితే అట్లా ఎన్ని క్లాస్ యదా ఇది అందరిలో ఆడుతుంటే నేను ఫస్ట్ గానీ సెకండ్ గానీ ఉంటాను. నేను నువ్వు సెంచరీ కొట్టాను, నేను 90 కొడతా, నువ్వు 10 కొట్టాను, నేను 5కి అవుట్ అవుతాను తీస్తున్నాడు తను. కాకపోతే తను లాస్ట్ కాదు అని అంతకుముందు సీజన్ లో కూడా అందరూ అవుట్ అయిపోయిన తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మనకి విసుగు వచ్చేసింది, అంతకాలం నేను ఒక్కడ పోయా అనిపించింది కదా, అలా అనుకున్నాడేమో అనిపించింది నాకు తన ఆడ చూస్తుంటే. ఈ సంవత్సరం అనికేత్ వర్మ ఒక మ్యాచ్ ఆడాడు మొన్న, ఈ మ్యాచ్ పెద్దగా ఆడలేదు. కాకపోతే ఒక మ్యాచ్ ఆడిన వెంటనే మళ్ళీ ఒకటగా ఆడేస్తారు అందరూ అని మనం అనుకోకూడదు, ఆశ పెట్టుకోకూడదు. క్రికెట్ కాబట్టి నువ్వు ఒక మ్యాచ్ ఆడినా 2 మ్యాచ్ వీడిని ఎలా అవుట్ చేయాలని చెప్పి ప్లాన్ వేస్తారు. నేను తమ్ముడు చాలా వీడియోలు చెప్పాను, ఇది ట్రై చెప్తున్నా. అలా అవుట్ అయిపోయాడు. బ్యాటింగ్ అంతా చూస్తే పిచ్ ఎంత టైట్ టఫ్గా ఉందో పిచ్, ఈ బ్యాట్స్మెన్లే ఇంత ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ మనం బౌలింగ్ బాగేస్తే గెలిచేస్తామేమో అనుకున్నా. ఎప్పటి వరకు ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ వచ్చే వరకు. ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ వచ్చే చూసి పిచ్ బాగానే ఉంది, వీళ్ళే పిచ్ అదలాగా ఆడుతున్నారు అర్థమైంది అనమాట. 9 మాత్రం 2 కొట్టాడు, బౌలర్ అయ్యండి. వీళ్ళు ఏం చేశారు, ఇంత అరవీర భయంకర బ్యాట్స్మెన్ అయ్యండి. ఫస్ట్ సన్ రైజ్ కొంచెం తక్కువ మారడం మంచిది, చికాకేసింది అనమాట ఫ్యాన్స్ కూడా. 153 చేజ్ అయినా సరే బౌలింగ్ మన వాళ్ళు బాగానే వేసారు. షమీ ప్యాట్ కమిన్స్ కొంచెం బాగానే వేసారు. ఫస్ట్ సాయి సుదర్శన్ అవుట్ చేశారు షమీ, తర్వాత బట్టర్ డక్అవుట్ చేసాడు. బట్టర్ మంచి ఫామ్ లో ఉన్నాడు, అలాంటి ప్యాట్ కమిన్స్ డక్అవుట్ చేశాడు. అది చూసి ఇంటి కొంచెం బౌలింగ్ పిచ్చారా అనుకుంటా. ఆ టైంలో గిల్లి బాధేశాడు. గిల్లికి వాషింగ్టన్ సుందర్ కలిసి తను కూడా నా పాత టీము నేను వదలను అని చెప్పి బాధ పారేశాడు. ఏం ఆడాడు ఈయన, ఎందుకు ఇంట్లో పక్కన కూర్చోబెట్టా అనిపించింది నాకు. తర్వాత వచ్చి తనకు నా పని ఇదేనయ్యా, చివరి రావడం ఇట్లా ఆడడం అని చెప్పి అట్లానే తలపందం చేసి వెళ్ళిపోయాడు. బౌలర్ సరిగ్గా బౌలింగ్ వేయట్లేదు. వాళ్ళు కొంచెం సానబడి కొంచెం ఫామ్ లోకి వచ్చేసరి బ్యాట్లు దరిద్రంగా ఆడుతున్నారు. లాస్ట్ కేకేఆర్ చేతి 120 ఆల్ అవుట్. ఇప్పుడు 16 ఓవర్లను కొట్టేశారు. గిల్లు వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ఎంత కలిసి పెట్టిన టార్గెట్ ఎంత చూస్తుంటే లాస్ట్ ఇయర్ మనం ప్రతి టీం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఇంటికి పిలిచి అందరినీ 200 బాధి పారేసారు. ఆ కసంతా ఇప్పుడు తీర్చుకుంటున్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏ టీం అని చూడండి, మనోళ్ళు టార్గెట్ సెట్ చేసి అనుకోండి 16 ఓవర్లు కొట్టేస్తున్నారు. మనోడు చేంజ్ చేస్తున్నా అనుకోండి 150 లోపు అలౌట్ చేయడం చూస్తున్నారు. ఎంత పైన ఇచ్చుకుంటారని అనిపిస్తుంది. అది మాజీ ప్లేయర్ ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని టిప్స్ వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళందరూ మన మీద పడుతున్నారు అనమాట. మీరే ఉంటారు సన్ రైజర్స్ ఈ సీజన్ తర్వాత మారదు, ఇంతే టేబుల్ అట్టడుగు ఉండిపోవడమే అంటారా, లేదంటే సగం సీజన్ కన్నా మేలుకొని బీభత్సంగా మళ్ళీ ఆడతారంటారు? కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి క్రికెట్ తో ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.